నమస్తే. 1000 రూపాయల కోసం భార్యను అమ్మేశాడు. బంధాలకు అర్థం మారిపోతుంది. నమ్మకం అనే పదానికి నిలువున పాత్ర వేస్తున్నారు కొందరు కిరాతకులు. కష్ట సుఖాల్లో తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భార్యను కేవలం 1000 రూపాయల నోటు కోసం తన స్నేహితులకు తాకట్టు పెట్టాడు ఒక ప్రబుద్ధుడు. ఆ డబ్బు అందుకోగానే ఆ ముక్కుపచ్చలారని మహిళను మృగాల చేతికి అప్పగించాడు. ఆపై జరిగిన అరాచకం వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బదౌన్ జిల్లాలోని ఫైజ్గంజ్ బెహతా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చుట్టన్ అనే వ్యక్తి తన 30 ఏళ్ల భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం చుట్టన్ తన స్నేహితులైన బాల్కిషన్, పప్పు అనే వ్యక్తుల దగ్గర 1000 రూపాయల అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బుకు బదులుగా తన భార్యను వారితో పంపించేశాడు. తన భర్త ఏదో పని మీద పంపిస్తున్నాడేమోనని నమ్మిన ఆ ఇల్లాలు కళ్ళ ముందే తను అమ్మబడ్డాననే నిజాన్ని గ్రహించలేకపోయింది. చుట్టం స్నేహితులు బాల్కిషన్, పప్పు ఆ మహిళను ఊరి చివరన ఉన్న ఒక నీలగిరి తోటలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త చేసిన మోసం ఒకవైపు, మృగాల దాడి మరోవైపు. ఆ మహిళ తోటలో నరకయాతన అనుభవించింది. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు అదే రాత్రి రక్తసిక్తమైన గాయాలతో పోలీస్ స్టేషన్కు చేరుకుంది. బాధితురాలి ఫిర్యాదు విన్న పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ హృదయేష్ కథేరియా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడ్డ బాల్కిషన్, పప్పులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కట్టుకున్న భార్యను అమ్మేసిన కిరాతక భర్త చుట్టాన్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితులపై మరింత కఠినమైన శిక్షలను నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.